వీజ్ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్. ఎన్టీఆర్ ఎంత మొండిఘటమో భువనేశ్వరి కూడా అంతే మొండిఘటమని చమత్కారం. ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టికెట్ కొనకుండా వచ్చినందుకు గిల్టీగా ఉందని వెల్లడి. అందరూ రక్తదానం చేయాలని యువతకు పిలుపునిచ్చిన ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. మంచి సమాజం కోసం నిరంతరం తప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. బాలకృష్ణ బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా భువనేశ్వరి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారని అన్నారు. నేను డబ్బులు చెల్లించింది ట్రస్టుకు కాదు, తలసేమియా బాధితులకు. అదే నాకు తృప్తి అని ఆయన స్పష్టం చేశారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కాన్సర్ట్ కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ను సమర్థంగా నిర్వహించగలరనే నమ్మకం ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమైందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 50 లక్షల విరాళం ఇవ్వడం అభినందనీయమన్నారు. ₹1 పారితోషికం తీసుకోకుండా ఈవెంట్ ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన సంగీత దర్శకుడు తమన్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. హెరిటేజ్ ను సమర్థవంతంగా నడిపించడమే కాదు, ఎన్టీఆర్ ట్రస్ట్ ను కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి ఆవిడకు తండ్రి నుండి వచ్చిందని వివరించారు. ఎన్టీఆర్ ఎంత మొండిఘటమో భువనేశ్వరి కూడా అంతే మొండిఘటమని చమత్కరించారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు తాను కూడా 1 లక్షతో టికెట్ కొనుక్కుని వచ్చానని చంద్రబాబు వెల్లడించారు. టికెట్ కొనుక్కున్న తర్వాతే ఈ కార్యక్రమానికి అనుమతించారని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ రోజు ఒక మంచి కార్యక్రమం. తలసేమియా చిన్నారులు ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య. అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏదో చెప్పడం కాదు, 200 మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఈరోజు ఒక ఆనందంగా ఉంది. ఓసారి కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఒకరోజు మా అత్తగారు బసవతారకం గారు క్యాన్సర్తో చనిపోయారు. మేము చాలా బాధపడ్డాం. ఆవిడకి సరి అయిన ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలంటే అప్పుడు హాస్పిటల్స్ కూడా పెద్దగా లేవు. బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది, చెన్నైలో ఒక హాస్పిటల్ ఉండేది. చనిపోయిన తర్వాత మా మామగారు ఎన్టీఆర్ చాలా బాధపడి ఈ సమస్య పైన మనం ఏమీ చేయలేమని ఆలోచించి కాదు ఒక ట్రస్ట్ పెడదామని ముఖ్యమంత్రిగా నిర్ణయం ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషాదం, ఒక మంచికి విత్తనం పడింది. అదే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అభివృద్ధి చేసి నిధులు ఇప్పించి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి ద్వారా ఇనాగరేషన్ చేశాం. తర్వాత అబ్దుల్ కలాం వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదించాడు. ఈరోజు బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంచి మనసుండే మనుషులు మన దగ్గర లేకపోయినా
వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది. అటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు టికెట్ తీసుకోకుండా 50 లక్షల రూపాయలు ట్రస్ట్కి విరాళంగా ఇచ్చాడంటే ఒక మంచికి తన వంతు బాధ్యతగా ముందుకొచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ట్రస్ట్ ద్వారా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఉన్న ప్రత్యేకత అని అన్నారు. మరో 100 ఏళ్ల పాటు ఇది కొనసాగాలన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవెంట్ కు టికెట్ కొనమని మా వాళ్లకు చెబితే విషయం తెలిసిన భువనేశ్వరి మీరు టికెట్ కొనక్కర్లేదు, కార్యక్రమానికి రండి అన్నారు. మీరంతా టికెట్ కొని నేను ఉత్తిగా రావడం తప్పుగా అనిపించింది. అందుకని నా వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించారు. నారా భువనేశ్వరి అంటే నాకు అమితమైన గౌరవం అని, ఆమె ఎంత దృఢ సంకల్పం ఉన్న వ్యక్తో నాకు తెలుసని అన్నారు. కష్ట నష్టాల్లో ఆమె వెనుకంజ వేయకుండా నిలిచిన తీరు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. బాలకృష్ణ గురించి చెప్పాలంటే ఆయనను ఎప్పుడు కలిసినా సార్ అని పిలవాలనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం బాలయ్య అని పిలువని అంటుంటారు. బాలకృష్ణ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం. ఆయన ఎవరిని లెక్క చేసే మనిషి కాదు. తాను అనుకున్న దానిపై గట్టిగా నిలబడతారు. తన నటనతో తరతరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటు సినిమాలు ఇటు సేవలు. అందుకే ఆయనకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించిందని ఆయన వివరించారు. మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని, మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పారు. ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం. కష్టాల్లో ఒడిదుడుకుల్లో చెక్కు చెదరకుండా చాలా బలమైన సంకల్పంతో ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం, తలసీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నేను ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలవాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం. తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఒక తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే ఎప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. మా సోదరులు బాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమాల్లోనే కాదు, చారిటీస్లో కూడా ముందుంటాను. ఆ చారిటీస్ని గుర్తించే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి, ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం. ఒక ట్రస్ట్, ఒక మంచి పని ప్రారంభించడం, దానిని కొనసాగించడం చాలా కష్టమైన పని. అలాంటిది 28 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రత్యేకించి ఈ రోజున తలసీమియా పేషెంట్స్ కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేయడం మనస్ఫూర్తిగా చాలా గొప్ప విషయం. అది నేను కూడా మీలాగే మన తలసీమియా పేషెంట్స్ కోసం నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈరోజు నేను మేడం భువనేశ్వర్ గారిని అడిగాను. మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి, అక్కర్లేదు మీరు కొనక్కర్లేదంటే, నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను
త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ, బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని వ్యాధి తలసేమియా అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాధి బారిన పడిన చిన్నారులకు అండగా నిలబడాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున వచ్చి మద్దతు ఇవ్వడం ఆనందం కలిగిస్తోందన్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కాన్సర్ట్ కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ యూఫోరియా మ్యూజికల్ నైట్ ప్రధాన ఉద్దేశం తలసేమియా చిన్నారులకు భరోసా ఇవ్వడమేనని స్పష్టం చేశారు. సీఎం హోదాలో ఉన్న ఒక పౌరుడిగా టికెట్ కొని ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబుకు భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. తలసేమియా చిన్నారులు ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారని భువనేశ్వరి అన్నారు. వారికి రక్త మార్పిడి తప్పనిసరి అని, రక్తదానం అంటే ప్రాణదానమేనని తెలిపారు. యువత రక్తదాతలుగా మారాలని కోరారు. కుటుంబాలు, స్నేహితులతో దానం చేయించాలని సూచించారు. చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఏం చేయగలదనే ఆలోచించే తలసేమియా కేర్ సెంటర్లు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు 40 నుండి 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే డబ్బులతో మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి ఏమీ ఆశించకుండా తమన్ తన బృందంతో వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్ సుమా కూడా ఏమీ తీసుకోకుండా ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా పాల్గొన్నారని భువనేశ్వరి గుర్తు చేశారు. బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి థాలసీమియా. ఆ జబ్బుతో బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియల్ మ్యూజిక్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు. దీని ఉద్దేశం థాలసీమియా బాధితులను ఆదుకొని వాళ్ళ జీవితాలలో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి 2-3 వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో. థాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది. వారిని కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము థాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం. చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము. దగ్గర 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క థాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే. అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం. అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చని మేము నిర్ణయించుకున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. విస్తృతమైన సేవలతో ప్రజల మనసులను గెలిచిన
ట్రస్ట్ అని కొనియాడారు. అనాథలు, ఆపన్నులకు ఉచిత వసతితో కూడిన విద్య అందిస్తున్నారని గుర్తు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే బ్లడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆలోచన, భువనేశ్వరి ఆచరణకు నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు, వారికి భరోసా, నమ్మకమని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో 510 మంది తెలుగు ప్రజలు చిక్కుకుపోతే విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు వేగంగా స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారని ఆయన స్పష్టం చేశారు. తలసీమియా బాధితుల సాయం కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు రూపాయి నుంచి లక్షల్లో సహాయం చేసినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటాం. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఒక నమ్మకం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో, భువనేశ్వరి గారి ఆచరణతో ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుంది. 1995లో ఒక అడుగుతో మొదలైన ఎన్టీఆర్ ట్రస్ట్ అహర్నిశలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తెలుగు ప్రజలకి అండగా నిలబడింది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తి పేరుతో వేలాది మహిళలు కూడా స్వయం ఉపాధి అందిస్తుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్. 2013లో బ్రహ్మణి గ్రాడ్యుయేషన్కి మేము అందరం వెళ్ళాం. అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మేము న్యూస్లో చూసాం, ఉత్తరాఖండ్లో వరదలు బాగా వచ్చినాయి, అక్కడికి వెళ్ళిన ప్రయాణికులందరూ చిక్కుపోయారని. ఇక్కడ చాలామంది తెలుసు అమెరికా నుంచి వచ్చినప్పుడు జెట్ లాగ్ అనేది ఉంటుందని. పొద్దున 3ంటికి వచ్చాం, నేను హాయిగలి పడుకున్నా. మధ్యాహ్నం లేచి బయటకు వచ్చి అమ్మని అడిగా, నాన్నగారు ఎక్కడున్నారంటే ఇప్పుడే ఢిల్లీకి వెళ్ళారు, ఉత్తరాఖండ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని బయలుదేరారని. అక్కడ బయలుదేరిన వ్యక్తి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళి ఏకంగా 510 మంది తెలుగులు అక్కడ చిక్కుకుంటే ప్రత్యేక విమానం వేసి వాళ్ళని హైదరాబాద్కి తీసుకొచ్చారు. అంతేకాదు మాకు చెప్పారు, హైదరాబాద్లో మీరు రిసీవ్ చేసుకోండి, వాళ్ళకి ప్రత్యేక వాహనాలు, బస్సులు ఏర్పాటు చేయండి, తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పిన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి పని చేయాలంటే మంచి మనసు ఉండాలి. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే ఒక సంకల్పం ఉండాలి. అదే సంకల్పంతో అన్న ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాఖండ్ వరదలేమి, హుదూద్ సైక్లోన్ ఏమి, తిట్లి కానీ, మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్లు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆదుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్. తలసేమియా బాధిత చిన్నారులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి 250 మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం పడకల సంఖ్యను మరో 25కు పెంచుతున్నామన్నారు. అమరావతిలోనూ మరో తలసేమియా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, విద్యాలయాల ద్వారా సమాజానికి మా వంతు సేవలందిస్తామన్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తలసేమియా బాధిత చిన్నారుల కోసం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బాధిత చిన్నారులు జీవితాంతం రక్త మార్పిడిపై ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. రక్త మార్పిడికి ప్రతి నెల 12,000 నుండి 14,000 అవుతుందని తెలిపారు. హైదరాబాద్ లో 3,500 మంది బాధిత చిన్నారులు ఉన్నారని ఆయన వెల్లడించారు. తలసేమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది.
సమాజంలో తలసిమియా అనే ప్రాణాంతక రక్త వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు ఉచిత మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ చేస్తున్న సేవల గురించి మనందరికీ తెలిసిందే. తలసిమియా అనేది చెప్పారు ఇందాక, ఆ టెక్నికల్ టర్మ్స్ అన్నీ, అది జన్యుపరమైన రక్త వ్యాధిని. దీనివల్ల శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావు. ఈ ఎర్ర రక్త కణాలు మన శరీరంలోని కణజాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ ఎర్ర కణాలను ఉత్పత్తి కాని ఫలితంగా ఈ వ్యాధిగ్రస్తులు తీవ్రమైన అలసట, అలాగే ఎదుగుదలలో అంతరాయం, ఎముకల సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. మరియు జీవితాంతం రక్త మార్పిడికి పై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. భారతదేశంలో తలసిమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికం. సుమారు 10,000 నుంచి 15,000 చిన్నారులు ప్రతి ఏడాది తలసిమియాతో జన్మిస్తున్నారు. హైదరాబాద్లో సుమారుగా 3,500 మంది చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ చిన్నారుల ప్రతి 15-20 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక రక్త మార్పిడి ఖర్చు 12,000 నుంచి 14,000 వరకు. దీనికి తోడు రెగ్యులర్ రక్త మార్పిడి వల్ల ఐరన్ లోడ్ సమస్య వస్తుంది. అది గుండె, కాలేయం మరియు ప్యాంక్రియాస్ వంటి వాటిపై ప్రభావం చూపించి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇటువంటి తలసిమియా బాధిత పిల్లల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రస్తుతం 250 మంది తలసిమియా పేషెంట్లకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించేందుకు ప్రస్తుతం 8 పడకలతో ఉన్న హైదరాబాద్ ఎన్టీఆర్ తలసిమియా కేర్ సెంటర్ను 25 పడకలకు పెంచుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో తలసిమియా కేర్ సెంటర్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించగలరని ఈ సభాముఖంగా విన్నవించుకుంటున్నాము. గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో కేబిఎన్ కాలేజ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాలు ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గలం విప్పి రోడ్లపైకి వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చింది ఉపాధ్యాయులన్నారు. గత ప్రభుత్వం నిరంకుశ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలలోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఫీడ్ అయిన ఇస్తాడులే, నువ్వు లోగో పెట్టుకో. బాగా లేటు, ఎప్పుడు చూసినా లేటు, మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతూ ఉంటావు. పెట్టు లోగో. ఎట్లా ఉన్నావు, బాగున్నావా? అందరికీ నమస్కారం. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆనందమయంగా అయి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ, అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ, రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం, పిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ఇవాళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. దానిలో భాగంగానే 6 లక్షల కోట్ల పెట్టుబడులు 6 నెలల సమయంలో రాష్ట్రం మొత్తం మీద వచ్చినాయి. కాబట్టి మన పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే ఇవాళ అందరూ కూడా ఇక్కడ అధ్యాపకులు, వాళ్ళకి మా అందరికన్నా ఎక్కువ తెలుసు రాష్ట్రం గురించి.
ఇవాళ మన రాష్ట్రం బాగుండాలి, పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలంటే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, భారతీయ జనతా పార్టీ సహకారంతో ఇవాళ అధికారంలోకి రావటమే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి. అందరికీ ప్రతి ఓటు విలువైంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం ఎప్పుడో ఖాయమైంది. ప్రజలందరూ రాజేంద్ర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు సూచించారు కాబట్టి తప్పకుండా కూటమి అభ్యర్థిని గెలిపిద్దామని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి వీరందరినీ కూడా అందరికీ కూడా వీళ్ళలో లెక్చరర్స్లో ఉన్న అవేర్నెస్ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు కలిసి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం యొక్క విజయాలు విన్నవించుకుంటా అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి ఎన్డీఏ అభ్యర్థిని ఘన విజయం సాధించే విధంగా కృషి చేయాలని కోరటం జరిగింది. అందరూ కూడా ఆనందంగా ఒప్పుకున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో ఎన్డీఏ అభ్యర్థి ఘన విజయం, ఇక్కడి నుంచి ఎమ్మెల్సీకి ఘన విజయం సాధించబోతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తనను ఎంపిక చేసిన నేతలకు నూతన అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షురాలు మాయావతి చేత రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడిన బందెల గౌతమ్ కుమార్ని, రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించబడిన బి పరంజ్యోతిని రాష్ట్ర నాయకులు శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి, అందుకు సహకరించిన జాతీయ కోఆర్డినేటర్ ఆకాష్ ఆనంద్ కి, రాజ్యసభ సభ్యులు రాష్ట్ర ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్ కి ధన్యవాదాలు తెలిపారు. గత 10వ తారీఖు నాడు మా పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను రివ్యూ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా రివ్యూ అనంతరం ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి గౌరవ పరంజ్యోతి గారిని రాష్ట్ర కోఆర్డినేటర్గా ప్రమోట్ చేస్తూ, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నటువంటి గౌరవనీయులు బందెల గౌతమ్ కుమార్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఈ సమావేశం ముందు ఈ అంశాలను ముందు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పరంజ్యోతి. బహుజన్ సమాజ్ పార్టీలో బెహన్ మాయావతి గారి యొక్క ఆదేశాల మేరకు, వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను ఈ రోజున బాధ్యతలు తీసుకుంటా ఉన్నాను. మరి ఆమె బెహన్జీ నన్ను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ బహుజన కులాలని అధికారంలో తీసుకురావడానికి బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మరి రాష్ట్ర కోఆర్డినేటర్గా ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఐక్యపరిచి ఈ రాష్ట్రం జరుగుతున్నటువంటి ఈ రెండు పార్టీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం, వైసీపీ, ఈ రెండు పార్టీల యొక్క ప్రత్యామ్నాయంగా ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీలకు ముందుకు నడుపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మా రాష్ట్రానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి బందెల గౌతమ్ కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారి ఆశీస్సులతో ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినందుకు బహన్ కుమారి మాయావతి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహాపురుషులైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంచీరామ్ల కళలు ఏవైతే ఉన్నాయో, వారి సిద్ధాంతం ఏదైతే ఉందో వాటిని తూచా తప్పకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి కుటుంబం వాళ్ళ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిలబడుతుంది, బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది, బహుజన్ సమాజ్ పార్టీ ఆ వైపు ప్రయాణం చేస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకు వెళ్లాడని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, ఇంకా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగలంలో రెడ్ బుక్ చూపించి చెప్పానని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకుల్ని గత 5 ఏళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారి పట్ల రెడ్ బుక్ అమలవుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. 2019-24 మధ్య సాగిన అరాచక పాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేష్ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టి చంద్రబాబు బయటకు రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై
దాడులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆనాడు ప్రతిపక్ష నేత కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరఫున పైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేటు కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టాలని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు ఇక్కడున్న మాజీ శాసనసభ్యుడు. ఆ కిడ్నాప్ కేసే ఈరోజు, ఆ కిడ్నాప్ వల్లనే ఈరోజు ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం. రాష్ట్రంలో పచ్చిమిరప, ఎండుమిరప పంటలు సహా వంగ, టమాటా తదితర కూరగాయల ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్కే విజయానంద్ చెప్పారు. కూరగాయలు, ఇతర పంటల ధరలపై క్యాంపు కార్యాలయం నుండి సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెట్లో రైతులకు అందుతున్న ధరల వివరాల గురించి అధికారులను సిఎస్ అడిగి తెలుసుకున్నారు. రైతులకు కనీస ధర వచ్చేలా చూడడంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు లేని రీతిలో ధరలు ఉండేలా చూడాలని సిఎస్ అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద అధికంగా పంటలు పండిన ప్రాంతాల్లో ధరలు పడిపోవడం, సరఫరా లేని చోట్ల ధరలు అధికంగా పెరగడం లాంటి పరిస్థితులు ఉంటున్నాయని, వాటిని రైతు బజార్లకు తరలించడం ద్వారా ధరలను స్థిరీకరించాలని అన్నారు. అగ్రివాచ్ తో పాటు రియల్ టైం గవర్నెన్స్ అనుసంధానంతో ఎప్పటికప్పుడు కూరగాయల ధరలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం సుబాబుల్ టన్నుకు 5,400, యూకలిప్టస్ టన్నుకు 4,400 వరకు కనీస మద్దతు ధర లభిస్తోందని అధికారులు సిఎస్ కు వివరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లోనూ సబ్జీ కూలర్లు ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు. కూరగాయలు, పండ్లు పాడవకుండా తాజాగా ఉంచడంతో పాటు మిగిలిన వాటిని తర్వాత విక్రయించుకునేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. త్వరలోనే 59 సబ్జీ కూలర్లను రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు సిఎస్ కు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్. ఎన్టీఆర్ ఎంత మొండిఘటమో భువనేశ్వరి కూడా అంతే మొండిఘటమని చమత్కారం. ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల విరాళం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టికెట్ కొనకుండా వచ్చినందుకు గిల్టీగా ఉందని వెల్లడి. అందరూ రక్తదానం చేయాలని యువతకు పిలుపునిచ్చిన ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. వి డిజిటల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.